మంచి పని చేయడంలో, ప్రజల ఆశలకు తగ్గట్టుగా ప్రవర్తించడంలో ఉండేటువంటి సంతృప్తి, ఆ సాటిస్ఫాక్షన్ ఇంకెక్కడ కూడా మన జీవితంలో లభించదు. ఈ ప్రభుత్వం యొక్క ప్రథమ లక్ష్యం పేదల యొక్క సంక్షేమం. దిస్ షుడ్ బి ఏ పర్ఫెక్ట్ వెల్ఫేర్ స్టేట్. ఇది చాలా చర్చలు మేము చేయడం జరిగింది. అనేక చర్చల సారాంశంగానే ఎన్నికల ప్రణాళికను కూడా మేము ప్రజల ముందు ఉంచడం జరిగింది. దాని నిబద్ధతతో అమలు చేస్తూ ఇప్పుడు ప్రభుత్వం ముందుకెళ్తున్న విషయం మీకు తెలుసు. పేదల్ని ఆ పేదరికంలో నుంచి బయటికి తీసుకురావటం మన ప్రభుత్వం యొక్క ప్రథమ కర్తవ్యంగా ఉంది. దట్ ఈస్ ఆన్ ద టాప్ ఆఫ్ ద ఎజెండా అని ఈ సందర్భంగా నేను అధికారులకు, మంత్రులకు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ చేపట్టిన విషయం మీకు తెలుసు. డెఫినెట్గా ఒక విషయం కూడా నేను చెప్పాను ప్రజలకు. నెక్స్ట్ టర్మ్ లోపు, మళ్ళీ ఎన్నికల లోపు ఒకవేళ ప్రతి ఇంటికి మేము ఇన్హౌస్ ట్యాప్ కనెక్షన్ ఇచ్చి పరిశుభ్రమైన మంచినీరు అందించకపోతే మళ్ళీ మిమ్మల్ని ఓట్లు అడగము అని కూడా నేను చెప్పడం విషయం మీ అందరి దృష్టిలో ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు మిషన్ కాకతీయ ప్రోగ్రాం ఇంప్లిమెంట్ చేస్తున్న విషయం మీకు తెలుసు. ఇది ఒక బృహత్ కార్యక్రమం. తెలంగాణకు గతంలోనే వారసత్వంలో సంక్రమించినటువంటి ప్రకృతి సహజమైనటువంటి సంపదను దాన్ని మళ్ళీ ఒడిసి పట్టుకోవడానికి, మళ్ళీ దాని పూర్వ వైభవాన్ని సంతరింపజేయడానికి, తద్వారా కరువు కాటకాల నుంచి తెలంగాణ రైతాంగాన్ని, ప్రజలను కాపాడడానికి చేపట్టినటువంటి కార్యక్రమం మిషన్ కాకతీయ. ఈ పనులలో మీరందరూ చొరవ చూపుతా ఉన్నారు. ప్రజల్లో కూడా జిజ్ఞాస మేల్కొన్నది. ఆ తదనంతరం పవర్ సప్లై. ఈ అధునాతన ప్రపంచంలో పవర్ లేకుండా లైఫే లేదు. వీ కెనాట్ ఇమాజిన్ లైఫ్ వితౌట్ పవర్. గత 30 సంవత్సరాలుగా మనం అందరం కూడా చూసాం. చాలా తీవ్రమైనటువంటి పవర్ ప్రాబ్లమ్స్ మనం ఎదుర్కొన్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ సమయంలో కూడా, ఏర్పడబోతున్న క్రమంలో జరిగినటువంటి దుష్ప్రచారంలో కూడా తెలంగాణ అంధకారం అవుతుందని, ఇక్కడ కరెంటు ఉండదని, రాదని, అనేక ఇబ్బందులు వస్తాయని చెప్పి చాలా ప్రచారాలు జరిగినాయి. కానీ ఈ సంవత్సరం విశేషమైనటువంటి కృషి. నిజంగా ఈ సందర్భంగా విద్యుత్ శాఖ అధికారులను, విద్యుత్ శాఖ కార్యదర్శి గారిని, విద్యుత్ శాఖ మంత్రి గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. చాలా చక్కగా ఈరోజు విద్యుత్ సరఫరా మనం చేసుకోగలుగుతూ ఉన్నాం. పంటలు ఎక్కడ ఎండిపోకుండా చర్యలు తీసుకోగలిగాం. 91,500 కోట్ల రూపాయలు, 91,500 crores ఖర్చు చేయడానికి, రాబోయే 3-4 సంవత్సరాల్లో ఖర్చు చేయడానికి ప్రణాళిక రచన చేయడం కాదు, ఆ నిధులను సమకూర్చుకోవడం కూడా జరిగింది. కంప్లీట్గా వర్క్స్ టేకాఫ్ అయినాయి. భారతదేశ చరిత్రలో గతంలో ఎప్పుడు లేని విధంగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ప్రభుత్వాన్ని ఒప్పించి పర్యావరణ శాఖ యొక్క మన్ననలు పొంది థర్మల్ పవర్ ప్లాంట్, యుఎంపీపీ అంటారు దాన్ని, అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ను, ఇండియాస్ లార్జెస్ట్ యుఎంపీపీ దామరచర్ల మండలం నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేసుకోవడానికి మొత్తం కార్యక్రమం అంతా 5,000 ఎకరాల భూమిని కూడా పర్యావరణ శాఖ అనుమతి కూడా మనం ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ కూడా తీసుకోవడం జరిగిందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. త్వరలోనే ఇక ముందు తెలంగాణ రాష్ట్రంలో కరెంటు కోతలు ఉండవు. భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేనటువంటి భూమి మన దగ్గర ఉంది కాబట్టి ల్యాండ్ బ్యాంక్ స్థిరీకరించండి. అది పరిశ్రమల శాఖకు మనం కేటాయించి ఇన్వెస్టర్స్కి, పరిశ్రమ స్థాపించే వాళ్ళకి ఆఫర్ చేయడానికి మనకు అనుకూలంగా ఉంటుందని చెప్పాం. దాని మీద ఇంకా కొంచెం సమగ్రంగా, ఇంకా కొంచెం పర్ఫెక్ట్గా మీరు సర్వే చేయించి ఆ ల్యాండ్ బ్యాంకు స్థిరీకరించాలని చెప్పి అది కూడా టాప్ ప్రయారిటీ ప్రోగ్రాంగా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను జిల్లా కలెక్టర్లందరికీ మనం చేస్తూ ఉన్నాను. ప్రాజెక్టులకు రూపకల్పన జరుగుతూ ఉంది. ఆ వివరాలన్నీ త్వరలోనే మీ ముందుకు వస్తాయి. వాటన్నిటినీ కూడా ఆ వచ్చిన సందర్భంలో భూసేకరణ కానీ, ల్యాండ్ అక్విజిషన్ కానీ, ఇతరత్ర ఉండేటువంటి పనులు కానీ వీలైనంత స్పీడ్గా చేయాలని చెప్పి అవుట్ ఆఫ్ బాక్స్ వచ్చి ఆ ట్రెడిషనల్ మెథడ్స్ పక్కన పెట్టి చేస్తేనే మనకు సత్వరం ప్రాజెక్ట్ అమలవుతాయి. కాబట్టి ఆ చర్యలు కూడా మీరు తీసుకోవాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. తెలంగాణకు హరితహారం అనే ఒక మంచి కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుంది. గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈ బృహత్ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆ విషయాలు ముందు మనకు చర్చల్లో వస్తాయి. అది కూడా చాలా టాప్ ప్రయారిటీ ప్రోగ్రామ్గా ఉంది. ఇప్పటికిప్పుడు నేను మీతో మనవి చేసేది, మీ జిల్లాలో అందరూ కూడా జిల్లా మంత్రులు, జిల్లా కలెక్టర్లు సమన్వయం చేసుకొని నర్సరీలలో పెరుగుతున్న మొక్కలను ఇంకా బాగా పెంచి, ఏపుగా పెంచి అవి సరఫరా అయ్యేటువంటి ఆ యొక్క లాజిస్టిక్స్ అన్ని కూడా డిసిషన్ తీసుకొని ఏ విధంగా గ్రామానికి సరఫరా చేయాలో ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని దానిలో ప్రజలను బాగా ఇన్వాల్వ్ చేసి ముందు పోవాల్సిందిగా నేను మీ అందరినీ సందర్భంగా కోరుతూ ఉన్నాను. వెల్ఫేర్ ఎంత ముఖ్యమో శాంతి భద్రతలు కూడా అంతే ముఖ్యం. ఆ విషయంలో కూడా ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. అన్కాంప్రమైజ్డ్గా మనందరం కూడా ఒక టీమ్గా
లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్లో ఎక్కడ కాంప్రమైజ్ కావద్దని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికి మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి అడ్మినిస్ట్రేషన్లో పరిపాలనా క్రమంలో అన్ని విభాగాలు కూడా అందరం కూడా కలిసి వన్ టోన్లో ముందుకు పోతేనే ఒక రిసౌండింగ్ ఎఫెక్ట్తో ప్రజల్లో ఎఫెక్ట్ వస్తుంది. ఒకసారి ప్రజల్లో ఆ జిజ్ఞాస మనం కలిగించగలిగితే అనుకున్న ఫలితాలు మనం రాబట్టగలుగుతాం. ప్రభుత్వం అంటే అది ఏదో సపరేట్ అన్నట్టుగా, ప్రజల నుంచి ఐసోలేటెడ్గా ఉన్నట్టుగా ఇప్పటివరకు ప్రజల్లో భావనలు ఉన్నాయి. ప్రభుత్వం అంటేనే దాని మీద ఫైట్ చేయాలా, దాని మీద పోరాటం చేయాలా, పోరాటం చేస్తే తప్ప ప్రభుత్వంలో పనులు జరగవు అనేటువంటి అభిప్రాయాలు ప్రజల్లో ఉంది. వాటన్నిటిని నిర్మూలించాలంటే ప్రజల్లో మనందరం ఎంత మమేకమైతే అంత గొప్పతనం మనది, ఆ గొప్పతనం మనకు వస్తుంది. ప్రజల్లో ప్రజలుగా కలిసిపోయి మనం బ్రిటిష్లో లేం, బ్రిటిష్ రెజియంలో లేం, లేదా నియంతృత్వ రెజియంలో లేం. ప్రజల్లో పాలు నీళ్ళలాగా కలిసిపోయి ఎంత గొప్పగా వాళ్ళ మధ్య మమేకమైతే అంత గొప్పదనం మనకు ఆపాదించబడుతుంది. కాబట్టి ఆ విధంగా చేసిన సమాజాలన్నీ కూడా చాలా గొప్పగా పోయినాయి. అన్నిటిని మించిన శక్తి ప్రజాశక్తే. కాబట్టి ప్రజలను సంఘటితపరుస్తూ ప్రజల సంఘటిత పడడంలో వారి యొక్క సంఘటిత శక్తిలో ఉండేటువంటి పవర్ ఏమిటో వాళ్ళకి తెలియజేస్తూ కమ్యూనిటీ పార్టిసిపేషన్లో ఉండేటువంటి బలాన్ని, పార్టిసిపేటరీ డెవలప్మెంట్లో ఉండేటువంటి బలాన్ని ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ వారిలో ఒకరుగా కలిసిపోతూ మనందరం ముందుకు పోతేనే అనుకున్న ఫలితాలు మనం సాధించగలుగుతాం. కంటోన్మెంట్ ఎన్నికల ముందు మీరు ఇదే మాదిరిగా మాట్లాడారు. లాస్ట్కి వస్తే ఏమైందో మనందరికీ తెలిసిందే. అది తప్పకుండా రేపు గ్రేటర్ హైదరాబాద్ కూడా టీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగిరేసి